తెలుగు తెరపై హోమ్లీ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నటి స్నేహ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను గెలుచుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించారు. అందం, అమాయకత్వం, అభినయం, సహజ నటనతో తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో తొలి చిత్రం ప్రియమైన నీకుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె రాధగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, మధుమాసం వంటి చిత్రాల్లో కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. రాధగోపాలం చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకోవడం ఆమె కెరియర్లో ప్రత్యేక ఘనతగా నిలిచింది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. కాస్త గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఆమె సన్ ఆఫ్ సత్యమూర్తి, వినయ విధయ రామ వంటి చిత్రాలలో కీలక పాత్రలో మెప్పించారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహ తన జీవితంలో ఎదురైన చెడు సంఘటన గురించి ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. కెరియర్ పీక్ స్టేజ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో తాను ఒక ఘోర ప్రమాదాన్ని గురయ్యారని, ఆ ప్రమాదంలో చేతులు, కాళ్ళు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయని, కనీసం నిలబడ్డానికి కూడా 8 నెలలకు పైగా సమయం పడుతుందని వైద్యులు చెప్పడంతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యానని పేర్కొంది. ఇక తన కెరియర్ ముగిసిపోయిందనుకున్నారట. మంచానికి పరిమితం అయితే భవిష్యత్తుపై భయం వేసిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో దర్శకుడు కరు పళనియప్పన్ పార్థిబన్ కనువు కథతో తనను సంప్రదించారని, కదల్లేని పరిస్థితిలో ఉన్నానని తెలిసినా తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపించిందని స్నేహ తెలిపారు. ఆయన ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహమే తనను మళ్లీ నిలబెట్టిందని, ఆ నమ్మకం వల్లే మళ్లీ కెమెరా ముందుకు రాగలిగానని ఎమోషనల్ అయ్యింది. తన జీవితంలో ఆ దశ చాలా కఠినమైందని, కానీ అదే తనను మరింత బలంగా మార్చిందని ఆమె చెప్పుకొచ్చారు. స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె ముంబైలో జన్మించింది, షార్జాలో పెరిగింది. ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మలయాళ నిర్మాత ఒకరు ఆమెను చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా 2000లో మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన స్నేహ తెలుగు, తమిళ్ పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకున్నారు. 2012లో నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న తర్వాత కొంత విరామం తీసుకున్న స్నేహ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, వెలైకారన్, వినయ విధయ రామ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా మొదలుపెట్టారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించిన స్నేహ జీవితంలో ఎదురులేని కష్టాలను అధిగమించి మళ్లీ కెమెరా ముందు నిలబడ్డం నిజంగా స్ఫూర్తిదాయకమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.